సమస్యలపై ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో నిరసన చేపట్టారు. ప్రాసెసింగ్ యూనిట్ల యజమానుల దోపిడీకి అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారం ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయన్నారు. వారి సిండికేట్ విధానంపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. నాణ్యమైన సీడ్ ఇవ్వకుండా మోసగిస్తున్నారని ఆక్వా రైతులు వాపోయారు. జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు సిండికేట్ గా మాది తయారయ్యి 50 రూపాయలు కౌంటర్ రేటుకి తగ్గించారు. దాని మీద తీవ్ర ఆందోళనతో రైతులు మదన పడుతూ ఉంటే ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టాం. దానికల ప్రధాన కారణం ఏంటంటే గత 15 రోజుల కిందట ఏదైతే ఫీడ్ రేట్లు టన్నుకి 8,000 రూపాయలు పెంచారో అది రైతులు ఆందోళన చేసి ఆ రైతుల ఆందోళన వల్ల వెంటనే ప్రభుత్వం మేలుకుని వెంటనే దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే ఆపిందో ఆ అక్కసుతో ఏదైతే మనం పెంచిన రేట్లని గవర్నమెంట్ ఆందోళన చేసి గవర్నమెంట్ చేత ఆపించారు. ఏవైనా సరే వ్యత్యాసాన్ని వాళ్ళ దగ్గర మనం ఏవైనా సరే తీయాలనే ఉద్దేశంతో ఇవాళ అందరూ కూడా సిండికేట్ మాదిరి తయారయ్యి ఇవాళ సరుకు కొనం అని చెప్పి 200 రూపాయలు 250 రూపాయలు ఏదైతే 100 కౌంట్ ఉందో అది 50 రూపాయలు తగ్గించి ఇవాళ 220 రూపాయలకి 30 కౌంట్ 480 రూపాయలు ఏదైతే 15 రోజుల ఉందో ఇవాళ 430 రూపాయలు కొంటూ తిరిగి మేము ఇప్పుడు సరుకు కొనలేము, మా దగ్గర మాకు అవసరం లేదని చెప్పే పరిస్థితికి ఇవాళ ఈ సిండికేట్ వచ్చింది. కాబట్టి ఈరోజు పాలకొల్లో మా జై భారత్ క్షీరారం తరఫున మరి ప్రభుత్వానికి ఇది తెలియజేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసిన పరిస్థితికి ఇవాళ రైతులు వచ్చారు కాబట్టి దాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం తెలియ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేపట్టారు. రైతుకి పెట్టుబడి 1 టన్ను సరుకు రావాలంటే దగ్గర 3 లక్షలు ఖర్చు అయిపోతుందండి. ఇప్పుడు 2 లక్షలు వస్తే రైతు ₹1,00,000 నష్టపోతారు 1 టన్ను పట్టాలంటే. మరి రైతు ఏమైపోతాడు? రైతు అన్యాయం అయిపోతున్నాడు. కాబట్టి కంపల్సరిగా వీళ్ళు డీలర్లు ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు వీళ్ళు రైతుల గురించి ఆలోచన. రైతు లేకపోతే ప్లాంట్లు ఏం పనిచేయవు. ఇలా ఉంటే మేము చెరువులు చేయలేము. వాళ్ళు ఎంత నష్టం వచ్చేది ఇంకేం చేత అప్పు చేసి అప్పు కూడా ఇక్కడ మాకు అప్పు కూడా పుడతలేదు. మేము ఇంకా చెరువులు చేయలేకపోతే వాళ్ళ ప్లాంట్లు కూడా పడుకోవాలి. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రేట్లు పెట్టాలని కోరుకుంటున్నాం. తగ్గించినప్పుడు తగ్గించారన్న ప్రశ్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ముడి సరుకు రేట్లు తగ్గినప్పుడు తగ్గించలేదు కదా, అదే విధమైన రేట్లు కంటిన్యూ చేశారు. ఇప్పుడు పెరిగినాయి అనే ఒక సాకు చూపించి ఆ ధరలు పెంచడం అంతా ఎంతో కుసమైన రైతు ప్రశ్నిస్తున్నాడు. దీన్ని ఎవరికాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని రైతులు పెద్ద ఎత్తున గలమెత్తుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ప్రభుత్వం మీద ఉంది, అలా ప్లాంట్ యజమానుల మీద కూడా ఉందని మేము తెలియపరుస్తున్నాం. ఎకరానికి 2-3 లక్షల రూపాయలు నష్టపోతున్నాం. నష్టాలు ఊబిలో ఉన్నాం మేము అందరం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారాలు ఈ ప్రభుత్వం కానీ ఈ ఫీడ్ ప్లాంట్లు ఎదురుకొచ్చి ప్రాసెస్ ప్లాంట్ మా సమస్యలు పరిష్కరించకపోతే మేము క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. ఒక 6 నెలలు క్రాప్ హాలిడేగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం సమన్వయం చేసుకుని మా రాష్ట్ర నాయకులందరూ కలిపి మా గాంధీ భగవాన్ రాజు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ హాలిడేకి మేము ప్రయత్నం చేస్తాం.